యా ఫ్యాన్లు ఏమైనా ఉండొచ్చా పైన? ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాత్రే నమః. ఇరవై 25 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి. దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి అందరి గుడిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి, గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణాధికారి పిలుపుతో ఈరోజు దసరా శరన్నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈఓ గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ 11 రోజులు వచ్చిన ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు. మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు, ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు. అలాగా ఈ సంవత్సరము 11 రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వేధ శుద్ధ పాడ్యమి 22/9/2025 సోమవారం ఆశ్వేధ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారము. 23/9/2025 మంగళవారము ఆశ్వేధ శుద్ధ విధియ గాయత్రీదేవి అలంకారము. 24/9/2025 ఆశ్వేధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము. 25/9/2025 గురువారము ఆశ్వేధ శుద్ధ చవితి కాత్యాయనీదేవి అలంకారము. 26/9/2025 శుక్రవారము ఆశ్వేధ శుద్ధ చదివితి. ఆ రోజు వృద్ధి అయింది తిథి. ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము. మరి 27/9/2025 శనివారము ఆశ్వేధ శుద్ధ పంచమి
లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారము, మరి 28/9/2025 ఆశ్వీధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీ దేవి అలంకారము, మరి 29/9/2025 సోమవారము ఆశ్వీధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి సరస్వతీదేవి అలంకారము, 30/9/2025 మంగళవారము ఆశ్వీధ శుద్ధ పాడ్యమి దుర్గాష్టమి అయింది దుర్గాదేవి అలంకారము, మరి 1/10/2025 బుధవారము ఆశ్వీధ శుద్ధ నవమి మహర్నవమి పర్వదినము మహిషాసురమర్దిని దేవి అలంకారము, మరి అట్లాగే 2/10/2025 గురువారము ఆశ్వీధ శుద్ధ దశమి విజయదశమి రాజరాజేశ్వరీ దేవి అలంకారముగా ఈ 11 రోజులు 11 దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చక స్వాములు బృందంచే. మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ, మరి వేద సభ, మరి రోజు కూడాను సాయంత్రం పూట 4 గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారికి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మూలా నక్షత్రం 29వ తారీఖు ఇందాన మన యువ గారు చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రజల క్షేమం కోరి దేశము రాష్ట్రములు అంతా కూడాను దుర్భిక్షం లేకుండా సస్యశ్యామలంగా ఉండి సుందరమైనటువంటి అమరావతి నగరంగా వెలుగొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం అనాది నుంచి ఆనవాతీగా ఉంది. కాబట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మరి 2వ తారీఖు విజయదశమి ఎప్పటిలాగానే కాలం అనుకూలిస్తుందనే అనుకుంటున్నాము. నౌకా విహారం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను మీరు అందరూ కూడాను చక్కని సమన్వయ కృషితో దిగ్విజయంగా శరన్నవరాత్రి ఉత్సవాలు సమాప్తి చేయిస్తారని కోరుకుంటూ ఈ వీటి విశేషతనంతా కూడాను మా కార్యనిర్వహణాధికారి వారు మీకు తెలియచేస్తారు. ఇచ్చిన డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు ప్రధాన అర్చకులు కావచ్చు ఉపార్చకులు వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు. ఈ డేట్స్ వరకు మీకు ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరియు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే పై అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే గత సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్య భక్తుల యొక్క సౌకర్యార్థం మాత్రమే తీసుకుంటాము. ముఖ్యంగా మనకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది సామాన్యమైన భక్తులు వస్తూ ఉంటారు. ఏది ఏమైనా వారి యొక్క సౌకర్యార్థం అనేది రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాం. ఇంకా ఏమి లేకపోతే మీ అందరూ ప్రశాంతంగా అమ్మవారి ప్రసాదం తిని జాగ్రత్తగా కూర్చొని వెళ్ళండి. మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.